ఈ బిడ్డలు వైజాగ్ నుండి ప్రతి సంవత్సరం 21 దినాలు ఉపవాస ప్రార్థనకి, శుద్ధీకరణ కూటాలకి ప్రతి సంవత్సరం వస్తారు. ఆ బిడ్డ కుమారుడు అలాంటి మానసిక కొంచెం వైకల్యంతో ఉన్న ఇంత కూడా దేవుని మీద వ్యసన పడకుండా ఆ స్థితిలోనే ప్రభుని స్తుతించుకుంటూ కుటుంబం సాగిపోయే భాగ్యం దేవుడు ఆ బిడ్డలకి ఇచ్చాడు. సహజంగా మనుషులు భక్తి, దేవుడు ఏదైనా మేలు చేస్తేనే దేవుడు, మేలు చేయకపోతే ఏం దేవుడిలే అనే పరిస్థితిలో లోకం బ్రతుకుతూ ఉంటే, ఆ తల్లి మాత్రం నా బిడ్డ ఏ స్థితిలో ఉన్నా ప్రభువును మాత్రమే వెంబడిస్తావని భక్తిగా బ్రతికినటువంటి కుటుంబం. ఆ బిడ్డ చక్కగా అద్భుతం చూడండి, పాటల పుస్తకం చూడకుండా చాలా పాటలు పాడతాడు. చాలా పాటలు. రాత్రి 91వ కీర్తన చెప్పాడు కదా, విన్నారు కదా? ఎంతమంది 91వ కీర్తన బైబిల్ చూడకుండా చెప్తారు చెప్పండి, చేతులు ఎత్తండి. బళ్ళారి నుంచి వచ్చిన అక్క, నిజమేనా అక్క? చెప్తారా? థ్యాంక్ యూ, వెరీ గుడ్. కొంతమంది ఉన్నారు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రైట్, ఉజ్జీవ్ కుమార్ పాడు. భారతదేశమా తపదు, భారతదేశమా నీవు తొంతావానన్నదే నా ప్రార్థన. సూపర్. నీవు తొంతయ్యానన్నదే నా దేయం, నీవు తొంతావానన్నదే నా ప్రార్థన. నీవు తొంతయ్యానన్నదే నా దేయం. పడలే ఎత్తునామే దయం దయను అంతమాతో దాలి పరిచేయుతున్న తాను చెత్తులు కథా తంటలే పోవాలి. ఎత్తున్నాను దయం దయమని పరిచేయుతున్న తాను చెత్తులు. భారతదేశమా నా భారతదేశమా జాతీయ ఎత్తుడితే నీవు సొంతం కావాలి. భారతదేశమా ఉచ్చటలో నుండి తుచ్చి చట్టనే మనిషి తుచ్చితో చేతును తండునా. ఒలే తుచ్చి చట్టనే మనిషి తుచ్చితో చేతును తండునా. ఈ రోజును చిత్తే మీరు నచ్చించదో తాను తెచ్చను. భారతదేశమా ఎత్తులు తేరుమా, భారతదేశమా నా భారతదేశమా జాతీయ ఎత్తులు నీవు. భారతదేశమా ఉచ్చతలో నుండి జాతి జిరాజు పలియాయితే జాతి రాతము తాడించు. బలే జాతి జిరాజు పలియాయితే జాతి రాతము తాడించు. రోతమంతయు నాడకపోవును, రోతాంతరాన్ని నిర్ధరించుకోవును. భారతదేశమా ఎత్తున్నా రాజ్య సమాధానము కొన్నువు. భారతదేశమా రాజ్య సమాధానము కొన్నువు. భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా జాతీయ ఎత్తుడితే నీవు సొంతం కావాలి. భారత
దైతమా నా తారద దైతమా ఉత్తతలో నుండి దేవుడచ్చర వంగాలి రాత్రున మన చేస్తే పాడాలి. పెళ్లికి మారున రానుండే రాత్రున మన చేస్తే పెళ్లికి మారున రానుండే యేసును నమ్మిన దేశవునండి యేసును తోడుతుండి మౌనం భారత దేశమా యేసును తోడుతుండి మౌనం భారత దేశమా యేసును చేరుమా దూసన్న వాతరుతురు భారత దేశమా దూసన్న వాతరుతురు భారత దేశమా భారత దేశమా నా భారత దేశమా నా తిరగెత్తుమితే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా ఉత్తలో నుండి నీవు రాత్ర పొందాలి భారత దేశమా ఎత్తుతే పడాలి నా భారత దేశమా ఎత్తుతే భారత దేశమా ఎత్తుతే నా భారత దేశమా ఎత్తుతే నీవు సొంతం కావాలన్నదే నా సాధన నా నీవు సొంతం చప్పట్లు. నీవు సొంతం ఎత్తునాగరే జయం జయమని అంత మాటో దాడి పడి చేయుతున్న తాతాలు చెట్టులు కదా తట్టదేసుకోవాలి పడి చేయుతున్న తాతాలు చెట్టులో చప్పట్లు. భారత దేశమా నా భారత దేశమా నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉద్ధతలో నుండి నీవు రత్తల పొందాలి రక్షణ పొందాలి నీవు రత్తల పొందాలి అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం గట్టిగా. ఆమేన్. ఒక్క నిమిషం. ఈ బిడ్డకి ఎంత సమయస్ఫూర్తో చూడండి. ఇంత అమాయకంగా కనపడతాడు కదా. ఈరోజు ఆగస్టు 15. వాస్తవంగా ఈ పాట పాడాలని మన చర్చిలో ఆస్థాన గాయకుడు, ప్రధాన గాయకుడు పరంజ్యోతి అన్న, నేను ఆ అన్నకు మెసేజ్ పెట్టాను కింద కూర్చొని, అన్న మీ గ్రూప్ అంతా కలిసి ఈ పాట పాడాలన్న భారతదేశం నా యేసుకే సొంతం అని పెడితే కొంచెం అన్న ప్రార్థనకు వచ్చి ఒక అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళారట. సారీ అన్న నేను రాలేకపోతున్నాను, కొంచెం బయట ఉన్నానని మెసేజ్ పెట్టారు. ఈ పాట ఎలా పాడించాలా అని అనుకుంటా ఉన్నా. మనోడికి చెప్దామంటే వాడు పాడాలనుకున్న పాటే పాడతాడు, మనం చెప్పిన మాట పొరపాటు నిండాం. చూడండి, ఏది కోరుకున్నానో అదే పాట పాడాడు బిడ్డ, అదే పాట. చూడండి, అమాయకంగా కనపడతారు కానీ ఎంత సమయస్ఫూర్తి. కొంతమంది పాటలు పాడటానికి అవకాశం ఇస్తే పెళ్ళిళ్ళలో ఎందుకు ఇలా జరిగిందని పాడతాడు. ఇంకో చోట పెళ్ళిలో ఏమని పాడతాడో తెలుసా? కలవరపడిని. ఒరే, అది పెళ్లి కార్యక్రమం అంటే కలవరపడినే అంటాడు. చావు కార్యక్రమం కాడేమో ఆనందమే. కొంతమందికి సమయస్ఫూర్తి ఉండదు. ఎక్కడే పాట పాడాలి, ఎవరితో ఏది మాట్లాడాలి, ఈ మాట అనొచ్చా అనకూడదా, అజ్ఞానం ఉండదు. చూడండి,
అమాయకంగా కనపడుతున్నాడు. ఎంత దైవికమైన జ్ఞానం బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. నువ్వు ధన్యురాలివి తల్లి, నువ్వు ధన్యురాలివి. థ్యాంక్ యూ.